ఆపరేషన్ సింధూర్పై భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను మరో విమానాన్ని ధ్వంసం చేశాయని తెలిపారు. భారతదేశ వైమానిక రక్షణ ఉపరితలం నుంచి క్షిపణి వ్యవస్థలు 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను ఒక విమానాన్ని నాశనం చేశాయి అన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్కు జరిగిన నష్టాన్ని ఫోటోలు, వీడియోల ద్వారా వివరించారు. S-400 గేమ్ చేంజర్ గా మారింది అని కొనియాడారు. Both the CNCs involved, the air headquarters people and the other services. We had taken a call that since they are mostly attacking us by Air Force assets and my Air Force bases are under threat, we should respond without waiting, in case this continues tonight also. And sure enough, this time we had their attack on our airfields with not only just loiter munitions, some of long-range weapons. Their aircraft tried to penetrate our defenses. Our air defense systems have done a wonderful job. The S-400 system, which we had recently bought, has been a game changer. The range of that system has really kept their aircraft away from their weapons like, those long-range glide bombs that they have. They have not been able to use any one of those because they have not been able to penetrate this system. And during our first night, 6th, 7th night, also air defense system had ensured that when they did their repost, their fighter aircraft was threatened. That time they had come with some of those long-range weapons which they were able to penetrate into our defenses in Balakot time, if you remember. Some of the army, some of the bombs had fallen very close to army area. But this time, since we were ready to use our long-range weapons of surface-to-air guided weapons, they were deterred. I think initially we found the build-up taking place, very massive build-up taking place. But once the first missile was fired from our side, from the ground, we suddenly found that that dissipation of that build-up. Also, we have some kills that we have got from our SAGW systems, because every time you fire a weapon on a track, you do get a feedback as to whether it is to be treated as a kill or not, because till when is that blip remaining and where is your missile going. ఓవరాల్ గిదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఆపరేషన్ సింధూర్పై భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మొదటిసారిగా స్పందించారు. సో దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ వాయుసేనకు చెందినటువంటి 6 విమానాలు, అందులో 5 యుద్ధ విమానాలు ఉన్నాయి, తర్వాత ఒక పెద్ద విమానం కూడా ఉంది. ఈ 6 విమానాలని భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ లో కూల్చివేసింది. ఈ విధంగా అనేక అంశాలు కూడా ఉన్నాయి అంటూ వాయుసేన అధిపతి మార్షల్ ఏపీ సింగ్ ఈ రోజు వెల్లడించారు. బెంగళూరులో జరిగినటువంటి 16వ ఎయిర్ చీఫ్ మార్షల్ LM ఖాత్రే మెమోరియల్ లెక్చర్ లో ఆయన ప్రధాన ప్రసంగం చేస్తూ ఈ విషయాలను ఆయన వెల్లడించారు. బహావల్పూర్ లోని జైష్ ఈ మహమ్మద్ ప్రధాన కార్యాలయంలో అక్కడ దాని మీద స్ట్రైక్ చేసినప్పుడు అక్కడ మనం చూస్తే ఖచ్చితంగా, అంటే ఏదైతే ఈ యొక్క తీవ్రవాదుల శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాలను ఖచ్చితత్వంతో వాటిని టార్గెట్ చేసి వాటిని అక్కడ లేకుండా చేశాం. అంతకు ముందు ఆ తర్వాత ఆ చిత్రాలు కూడా మనకి లభించాయి. పక్కన ఉన్నటువంటి భవనాలు కూడా అన్ని సురక్షితంగా ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాలు మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ఫోటోలు మనకు అందాయి. సో ఖచ్చితత్వంతో మనం దాడులు చేయటం జరిగింది అంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అద్భుతంగా పనిచేశాయి. ఇటీవల మనం కొనుగోలు చేసినటువంటి S-400 సిస్టమ్ నిజంగా గేమ్ చేంజర్ గా నిలిచింది. ఆ సిస్టమ్ పరిధి, ఆ రేంజ్, వాళ్ళ విమానాలను, వాళ్ళ ఆయుధాల నుండి, ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబుల నుంచి కూడా దూరంగా ఉంచగలిగింది. వాళ్ళ ఆ బాంబుల్లో ఒక్కదాన్ని కూడా వాడలేకపోయారు, ఎందుకంటే వారు ఆ సిస్టమ్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరికొన్ని విషయాలను కూడా ఆయన వెల్లడిస్తూ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి వాటిల్లో కనీసం 5 యుద్ధ విమానాలు కూల్చివేసినట్లుగా ధృవీకరించాము.
అలాగే ఒక పెద్ద విమానం, అది ఎలింట్ విమానం కావచ్చు లేదా AEWC విమానం కూడా కావచ్చు, సుమారు 300 కిలోమీటర్ల దూరంలో దాన్ని మనం కూల్చేసినట్లుగా ఎయిర్ చీఫ్ మార్షల్ తెలిపారు. అంతేకాకుండా ఈ యుద్ధ విమానాలను S-400 డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూడా కూల్చేసినట్లుగా ఆయన చెప్తూ, ఈ 5 యుద్ధ విమానాలతో పాటు ఒక పెద్ద ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ లేదా ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ విమానాన్ని కూడా కూల్చేసినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఆ రోజు జరిగినటువంటి ఏదైతే ఆ యొక్క దాడులు 7 స్థావరాల పైన దాడులు చేయడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి వివరాలను ఈ రోజు జరిగినటువంటి ఈ లెక్చర్ సందర్భంగా ఆయన వివరించారు. S-400 ఆపరేషన్ సింధూర్ లో 5 పాకిస్తానీ యుద్ధ విమానాలు, ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చేసినట్లుగా ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.